మిత్రులారా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక హాట్ టాపిక్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసిండు. ముందుగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లోనే ఉన్నాడు, ఎమ్మెల్సీ అయ్యిండు, తిరుగుబాటు స్టార్ట్ చేసిండు, బయటికి వచ్చిండు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా. సో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ కావాలని బాగుండే. అంటే ఆయన కోరిక ఏంటంటే హోమ్ మినిస్టర్ ఎందుకు కావాలనుకున్నాడంటే ఈ యొక్క కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆయన బాగా ఇబ్బంది పెట్టిండ్రు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే హోంశాఖే నాకు కరెక్టు, నేను ఖచ్చితంగా హోం మంత్రిని కావాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నుండి ఒక మాట తీసుకొని, రేవంత్ రెడ్డితో ఒక మాట తీసుకొని కాంగ్రెస్లో పోయిండు, అక్కడ మునుగోడులో గెలిచిండు. సో ఇప్పుడు కాంగ్రెస్లో మరి హోంమంత్రి ఇస్తారంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే ఎట్టి పరిస్థితుల రాజగోపాల్ రెడ్డికి ఏ మంత్రి పదవి పోవద్దంటే ఏం చేయాలనేది ఒక మంచి ప్రణాళిక తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం పోయింది. ఇప్పటివరకు ఆయనకి ఏ మంత్రి పదవి ఇవ్వలేదు. సో మరి ఆ క్రమంలో మరి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి దాని గురించి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేసిండు. అంటే అదే పార్టీలో ఉండి అదే పార్టీలో ట్వీట్ చేయడం నిజంగా ఇది ఒక చర్చనీయాంశమైన ఒక ఆర్టికల్ ఇది. సో ఈ విషయమే. సో మరి ఆ వార్త ఏందనేది ఒకసారి చూద్దాం మిత్రులారా. 10 ఏళ్ళు నేనే సీఎంను అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. అంతే కదా, మరి ఎట్లుంటావు నువ్వు? నీది జాతీయ పార్టీ, నువ్వు 10 ఏళ్ళు ఉంచుతా, నెక్స్ట్ ఇయరే నువ్వు ఉండవో దిక్కులేదు, దిశ లేదు రేవంత్ రెడ్డికి. 10 ఏళ్ళు నేనే సీఎంఏ అని ఆయనకైనా అనుకుంటే గొప్ప విషయమే. నికారసైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు. అంటే నికారసైన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ అనేది అనుమానం ఉన్నోడు ఎవరు కూడా సహించరు ఈ మాటను. ఎక్స్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య అంటే ట్వీట్ చేసిండు. రాబోయే 10 ఏళ్ళు తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికారసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అని ఎక్స్లో రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటు ఆంధ్రజ్యోతిలో ప్రచురమైన 10 ఏళ్ళు నేనే అనే క్లిప్పింగ్ను పోస్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనేది డిసైడ్ చేసుకున్నాడు. ఇక పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా పోతాను. ఏ విధంగా వ్యక్తిగతంగా ఆయనకైనానే నేనే ముఖ్యమంత్రిని అనుకోవడాన్ని రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టిండు. ఇది వాస్తవానికి నికారసైన ప్రతి కాంగ్రెస్ కూడా తప్పుపట్టాల్సిన విషయమే. ఏది ఏమైనప్పటికీ ఆయనకైనా ప్రకటించుకోవడం చాలా తప్పు అని చెప్పేసి రేపు పొద్దున రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కావచ్చు. రేవంత్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేయొచ్చు. రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధాలున్నాయి, రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్తో సంబంధాలున్నాయి, ఇటు బీజేపీ బీఆర్ఎస్తో రేవంత్ రెడ్డి కుమ్ముక్కైతాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డిని సస్పెండ్ కూడా చేయొచ్చు. ఏ క్షణంలోనైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, మళ్ళీ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావచ్చు. చాలామంది ఉన్నారు. ఈయనను పక్కకు పెట్టడం కోసం చాలామంది ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఎక్స్లో నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని ఆయనకైనా ఒక జాతీయ పార్టీ నువ్వెట్లా అంటావు? ఖర్గే కదా, ఖర్గే డిసైడ్ చేయాలి, దానికి ఒక ఓటింగ్ ఉంటుంది, అందరిని కూర్చోబెట్టాలి. నువ్వెవరు అనుకోవడానికి? జాతీయ నాయకత్వం ఉంటుంది, నేషనల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూర్చుంటారు, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి, ఎవరిని చేయొద్దు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక నియంతృత్వ పాలన అయిపోయింది కాంగ్రెస్లో. ఇక వాళ్ళు వెనుకడున్న కాంగ్రెస్ వాళ్ళందరినీ పక్క పెట్టి నేను దంచుకుంటూ పోతాను, మొత్తం టీడీపీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. సో దాన్ని ఈయన సాధిస్తున్నాడు. ఎందుకంటే ఈయనకు ఆశ పెట్టిండు, మంత్రి పదవి ఇస్తాను ఆశ పెట్టి పక్కా పెట్టిండు. ఈయన బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేవు, ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేవు, అనవసరంగా కాంగ్రెస్లో పోయిండు, నమ్మిండు, రేవంత్ రెడ్డిని నమ్మిండు, మునిగిండు. రేవంత్ రెడ్డిని నమ్మినోడు ప్రతి ఒక్కరు మోసపోయిండు. సో మరి ఆయన చేసిన ట్వీట్ మిత్రులారు ఇది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికారసైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు. ఇక చూడండి, 10 ఏళ్ళు నేనే అని రాసిండు కదా. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలట. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని కానీ నువ్వే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉంటానని చెప్పుకోవడం ఏంటిదంటే ఏంటంటే ఈయనకు భయం. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే భయం, మళ్ళీ బట్టి విక్రమార్క అంటే భయం. ఈయన ఎప్పుడు ఢిల్లీ అయినా శ్రీధర్ బాబును ఎవరిలో ఎంబడేసుకొని పోతాడు. కారణం ఏంటంటే ఈయన ఎవరు నమ్ముతలేరు.
ఒకళ్ళు ఎంబడి పోతారు, ఎవరైనా రాకపోతే తలకాయ నొప్పి అని. అంటే ఇంత కూడా నమ్మకం లేకుండా మరి ఈ 5 సంవత్సరాలు ఎట్లా పనిచేస్తారో. రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సరంన్నరలోనే పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్లో స్టార్ట్ అయింది. సో మరి కాంగ్రెస్కు సంబంధించి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతాడా ఈ 5 సంవత్సరాలు లేదా అనేదే ఒక క్వశ్చన్ మార్క్. సో అటువంటి సందర్భంలో నేనే 10 సంవత్సరాలు అంటే నిన్ను 10 సంవత్సరాలు అసలు నీ కొనంగాలనే నేను గెలిపించే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కావు నువ్వు నెక్స్ట్ రేవంత్ రెడ్డి. నేను ఓపెన్గా చెప్తున్నా, గెలితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుతాడు కావచ్చు, కానీ నువ్వేదో గెలువు గ్యారంటీగా, అందులో నో డౌట్, ఎటువంటి డౌట్ లేదు. సో రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ మొత్తానికైతే కాంగ్రెస్ మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యుద్ధం ప్రకటించినట్టు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండు. సో దాంతో ఇక రాజగోపాల్ రెడ్డి యుద్ధం సాడినట్టే. సో కాంగ్రెస్లో వర్గాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు మిత్రులారా. సో ఈ అంశం పట్ల మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా.